స్వాగతం పలుకుతూ జాతీయ పతాకావిష్కరణ గౌరవ శాసనసభ స్పీకర్ గారు చేసి దయచేసి సుఖాసనాలు కావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా వికారాబాద్ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి గారు, శ్రీ ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ మేడం, సాయుధులైనటువంటి పోలీసు బలగాల నిరీక్షణకు బయలుదేరుతున్నారు. అదేవిధంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అడిషనల్ కలెక్టర్స్కి, జిల్లా అధికారులందరికీ స్వాగతం పలుకుతూ వేదిక పైన ఉన్న పెద్దలు ఆన్లైన్ నేరాలను పరిశీలిస్తూ ఎన్నో విభాగాలలో అన్నిటి ద్వారా సుశిక్షితులైనటువంటి సైనికుల్లాగా మన జిల్లాలో ఉత్తమమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి పోలీసు విభాగాలన్నీ కూడా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేడం గారి నేతృత్వంలో పనిచేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వందనాలు అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వికారాబాద్ ముద్దుబిడ్డగా, వికారాబాద్ శాసనసభ్యులుగా, పరమాత్మ ప్రసాదంగా, గడ్డ కన్నా ముద్దుబిడ్డగా, మనందరి యొక్క ఆత్మీయులుగా, జనహృదయ నేతగా పేరు ప్రఖ్యాతులు దాచినటువంటి గౌరవ శాసనసభ స్పీకర్ గారు సాయుధ దళాలను పరిశీలించి విచ్చేసినారు. మనందరి స్థాయి అధిపతులు మరియు ప్రజాప్రతినిధులందరికీ విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు, ప్రత్యేకించి పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున ఒక్కసారి సాధారణంగా స్వాగతం, సుస్వాగతం కలుపుతూ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ శాసనసభాపతి గారు సాయుధులైనటువంటి పోలీసుల యొక్క అవాతును నిరీక్షిస్తున్నారు. ప్రజల ప్రాణ మాన ధన స్థాయిలో ఎగరేస్తూ విశ్వవ్యాప్తం చేసే క్రమంలో వారిని మనం సాధారణంగా స్వాగతం పలుకుదాం. వారి యొక్క అమూల్యమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులందరినీ కూడా దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ వారు వచ్చేసి ఉన్నారు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా మనమందరం ఎదురు చూస్తున్నటువంటి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందేశాన్ని అందించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి
జాతీయ పతాకావిష్కర్త గౌరవనీయులు పెద్దలు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ శాసనసభాపతి గారిని ఈనాటి సందేశం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. గౌరవ స్పీకర్ సార్ గారి సందేశం. మన జాతి స్వేచ్ఛ వాయువులు గెలిచిన మహత్తరమైన రోజు ఇది. జాతి పిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోసు, అమరవీరుడు భగత్ సింగ్, ఒక్కో మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇతర మహానుభావుల నాయకత్వంలో ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం దేశానికి స్వాతంత్రం లభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టింది. మన ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రజాస్వామ్య భారతదేశాన్ని మనం నిర్మించుకున్నాము. ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం, ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన త్యాగం చేసిన మహనీయులందరికీ హృదయపూర్వక వందనాలు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతిని మీతో పంచుకోవడం నాకెంతో సంతోషంగా, ఆనందంగా ఉంది. ప్రజాపాలన రాష్ట్రంలో మార్చి 6 నుండి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా వివిధ శాఖల ద్వారా 99 రోజుల పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న మరియు చేయబడుతున్న వివిధ కార్యక్రమాలను చర్చించడం జరిగింది. తదుపరి పథకాల ప్రగతిపై గ్రామ పంచాయతీ, మండల శాసనసభ, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు, నిరుపేదల సొంతింటి కళను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లాలో మొత్తం 2,65,000 ప్రజాపాలన దరఖాస్తులు ఉండగా ఇప్పటి వరకు 2,51,000 దరఖాస్తులు సర్వే పూర్తయింది. గత ఏడాది జిల్లాకు 13,464 ఇళ్లు కేటాయించగా జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో 12,628 మంది లబ్ధిదారులకు ఎంపిక చేశారు. అదనంగా సెన్సులకు 521 ఇళ్లు, భూమి కోల్పోయిన వారికి 553 ఇళ్లు కలిపి మొత్తం 13,702 ఇళ్లు మంజూరయ్యాయి. మంజూరైన ఇళ్లలో 9,101 ఇళ్లకు ముగ్గు వేయగా 7,869 ఇందిరమ్మ ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 2,097 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తయింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేస్తూ ప్రజాప్రభుత్వంలో తమ సొంతింటి కళ నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ స్థాయిలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు 205 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం అమలవుతుంది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 4,61,00,000 మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగా వీరికి 241 కోట్ల రూపాయలు మేర లబ్ధి చేకూరింది. పేద మహిళలకు 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ అందించే పథకం అమలవుతుంది. వికారాబాద్ జిల్లాలో 1,35,000 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 4,01,000 సిలిండర్లు పంపిణీ చేసి 10,43,00,000 రూపాయల సబ్సిడీ అందించాము. గృహజ్యోతి పథకం గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. జిల్లాలో మొత్తం 1,45,000 కుటుంబాలకు ఇప్పటి వరకు 94,64,00,000 రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం అందజేసింది.
సందర్భంగా వేదికపై ఉన్న గౌరవ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ గారు, గౌరవ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ సారి గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ రైల్వే కలెక్టర్, మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ గారు, సిఇఓ సుధీర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ అనన్య గారు, రాష్ట్ర ఎస్ఎఫ్సి సభ్యులు శ్రీ రంగరాజు గారు, ఏఎంసీ చైర్మన్ మిత్రులు శ్రీనివాస్ ముద్రాజు గారు, డిఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, జిల్లా అధికారులు, మరి అదేవిధంగా ప్రియమైన జిల్లా ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, ఇతర ప్రముఖులకు, పాత్రికేయులకు, కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు, స్వాతంత్ర సమయోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రపంచ చరిత్రలో ఆగస్టు 15వ తేదీ విశిష్టమైన స్థానం ఉంది. ఒంటరి మహిళలు, ఫైలేరియా మరియు హెచ్ఐవి బాధితులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కొత్త పెన్షన్లకు అర్హులైన ప్రజలు ఈ నెల 31వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను ఏకకాలంలో రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. జిల్లాలో ఇప్పటి వరకు 1,12,542 మంది రైతన్నలకు 863 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తి చేయడం జరిగినది. రైతు భరోసా పథకం, ఈ పథకం కింద ప్రతి పంట కాలానికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 2,80,000 మంది రైతులకు 1,381 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించబడుతుంది. రైతు బీమా, జిల్లాలో ఇప్పటి వరకు 2,932 మంది రైతులకు బీమా పథకం క్లైమ్లను సెటిల్ చేసి మరణించిన రైతు యొక్క నామినీ ఖాతాల్లో 5 లక్షల రూపాయల చొప్పున మొత్తము 146 కోట్ల 60 లక్షల రూపాయలు జమ చేయడం జరిగినది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం, ఈ పథకం ద్వారా 637 మంది రైతులకు వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు మరియు పరికరాలను పంపిణీ చేసి 2,56 లక్షల రూపాయల సబ్సిడీ సాయం అందించింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా, ఇందిరా మహిళా శక్తి పథకం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,06,000 మంది మహిళలకు ఏకరూప చీరలను పంపిణీ చేయడం జరిగింది. మహిళల ఆర్థిక సాధికారత కోసం 19 మండలాల మహిళా సంఘాల ద్వారా 19 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం జరిగింది. పటిష్టపరిచి గతంలో ఉన్న 5 లక్షల బీమా కవరేజీని 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 36,969 మంది పేదల చికిత్సలు పొందగలిగారు. ప్రభుత్వం 102 కోట్లు 78 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. రేషన్ కార్డులు, జిల్లాలో నూతనంగా 43,589 కొత్త రేషన్ కార్డులు జారీ చేసి 1,62,000 యూనిట్లకు అదనంగా రేషన్ మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం 2,80,000
85,000 ఆహార భద్రత కార్డులలో 9,71,000 యూనిట్లకు గాను ప్రతి నెల 6,305 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మరింత పారదర్శకత భద్రత కొరకు ఆహార భద్రత కార్డులను ఈ రోజు నుండి స్మార్ట్ కార్డులు జారీ చేయడం జరుగును. వ్యవసాయ శాఖ వానాకాలం 2026 ప్రారంభంలో వర్షపాతం కొంత లోటుగా నమోదైనప్పటికీ తదుపరి కాలంలో నమోదైన వర్షంతో పంటల సాగుకు అనుకూలంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై మరియు ఆగస్టు నెలల్లో వికారాబాద్ జిల్లాలో వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదైంది. చొప్పున ప్రతి నెల మొత్తం 26 కోట్ల రూపాయలు చెల్లింపబడుతున్నాయి. వృద్ధులకు, వితంతువులు, గీతా కార్మికులు, నా దేశం కోసం, నా రాష్ట్ర
आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले बुरी नजर ना हम पे डालो सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान हमने कहा है तुम भी कहो हमने कहा है जो तुम भी कहो आओ हम मिलजुल के बोले अब तो यारा अपना जहां है सबसे प्यारा आओ हम मिलजुल के बोले तो सीधे बड़े कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा बुरी नजर ना हम पे डालो सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान हमने कहा है तुम भी कहो हमने कहा है जो तुम भी कहो आओ हम मिलजुल के बोले अब तो यारा अपना जहां है सबसे प्यारा आओ हम मिलजुल के बोले तो सीधे बड़े कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा आँखों की चाबी से थोड़ा बेताबी से चुपके से खोले मेरा आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले కొట్టుదు అప్ప సగేనా మరణమే ముత్తము
కోసం చేసిన విజయం మనము ఆపలేదు. థ్యాంక్ యూ. అరవనికను తల్లిగా భావించాలని పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాచుటలో సత్కతి. అరవనికను తల్లిగా భావించాలని పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాచుటలో సత్కతి. చూపించిన రీతి బోధించిన पर्वत साध पाणी रेड पूजा पाठ सतेती कर हिंजळो हिचच कुंवारी बेटी रे కరతాళ ధ్వనులతో అభినందన తెలియజేద్దాం. కేజీబీబీ వికారాబాద్ విద్యార్థులు ఒక చక్కని సాంస్కృతిక రైలు పరిగెత్తించి విభజించిన బెంగాల్ ఒకటి చేసింది, స్వతంత్ర సముపార్జన సాధించుకున్నాం. అట్లాంటి ఒక మంచి చక్కని జాతీయ స్ఫూరక దేశభక్తి గీతం